సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన సుమన్ టీవీలోకి మన టిల్లు స్క్వేర్, మన సిద్ధు జొన్నలగడ్డ మమ్మీ డాడీ రాబోతున్నారు అనమాట. ప్లీజ్ వెల్కమ్. ఏం డాడీ బిడ్డ తిన్నావా? తిన్నా. ఇప్పుడే పెట్టిన రోడ్లో పెద్ద బుద్ధ. క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. అవును. అండ్ సిద్ధు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో ముందు డిజైన్ చేసుకున్నాడు కాబట్టి క్యారెక్టర్ పండింది బాగా. పండింది. చేసేటప్పుడే హిట్ అని అనిపించేసింది. చేసిందా? అంతా డామ్ షూర్ హిట్ హిట్ అవ్వబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. ఎలా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారిగా స్టేజ్ మీద సక్సెస్ మీట్ లో? సార్ వచ్చిన తర్వాత అసలు 15 minutes నాన్ స్టాప్ విజిల్స్. ఏంటో వాళ్ళ తాతగారిని చూసినట్లు అనిపించింది. సిద్ధు కూడా ప్రతి సక్సెస్ మీట్ లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ జరిగినా కానీ మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ గుర్తు పెట్టుకొని మమ్మల్ని అంత పెద్ద ఈవెంట్ లో మా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా. ఏదో డాడీ నేనేదో చేసుకుంటా తీ అని అంటున్నాడు ఆయన. మీరు అప్పుల్లో ఎలా ఉంటారో మీరు చెప్పిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మీరు అసలుకి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ న్యూస్కి వచ్చా. ఇప్పుడు ఈ సినిమా హిట్ తర్వాత ఒక 10 సినిమాలు సైన్ చేశారా? బట్ తను కూడా డెడికేటెడ్ గా ఈ 3 years ఏ సినిమాలు చేయకుండా డెడికేటెడ్ గా అనే కంటే కసిగా నీ ముఖం మీద మచ్చలేంది, నువ్వేంది, అసలు బాగా ఇష్టమా సిద్ధుకి జూనియర్ ఎన్టీఆర్ అంటే? నిన్న ఒక మాట చెప్పారు సిద్ధు, అట్లుంటది మనతో. నేను ఆ డైలాగ్ కూడా ఈయన అంటారు కదా, అది చాలా అనిపించింది. అది పెద్ద బిగ్గెస్ట్ అప్లాజ్ అని అనుకుంటున్నాను అని సిద్ధు గారు చెప్పారు. కెమెరా ముందు ఎటువంటి హావభావాలని పలికించగలరు? మన ఇద్దరం ఒక యాడ్ చేసాం, గుర్తుంది నాకు. అలా ఈ సినిమాలో ఎక్కువ టేకులు తీసుకొని ఎక్కువ ఇబ్బంది పడి లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేసిన సీన్లు అవి ఇవి అంటే ఏమని చెప్తారు మీరు? మీకు సెకండ్ టేక్ అనేది ఎప్పుడు లేదు, ఎక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎంత సక్సెస్ ని తీసుకున్నారు టీం అందరూ కూడా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కి? అండ్ సిద్ధుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవంతుడు చల్లగా చూడాలి. మీ అభిమానం, ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు థ్యాంక్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి ఇంట్లో హ్యాపీగా పండగ చేసుకొని అందరూ థియేటర్స్కి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? టిల్లు స్క్వేర్ నిజంగా సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా. ఆర్టిస్టులను ఎప్పుడు పిలవటం సుమన్ టీవీ ఆనవాయితీ కదా. ఈరోజు మన సుమన్ టీవీలోకి మన టిల్లు స్క్వేర్, మన సిద్ధు జొన్నలగడ్డ మమ్మీ డాడీ రాబోతున్నారు అనమాట. ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్లీజ్ ప్లీజ్. ఏం డాడీ చెప్పు బిడ్డ తిన్నావా? తిన్నా. ఇప్పుడే పెట్టిన రోడ్లో పెద్ద బుద్ధ. అసలు ఈ గెటప్ చూసి సిద్ధే వచ్చిండే అనుకున్నాను. అరే సిద్ధుడు పిలిచిరాయమని అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు. మా సిద్ధు కాంపిటీషన్ వస్తున్నాడు. రోషన్ నైస్ డ్రెస్. నైస్. చార్కోల్ వేసుకున్నా పోయి వేడి పెట్టినప్పుడు. ఉగాది పచ్చడి అయితే రెడీగా ఉంది. ఉగాది పచ్చడి అయితే రెడీగా ఉంది. వేడి నీళ్ళు కష్టం. నిజంగా కుమ్మేశారు సినిమాలో. ఎవరికి ఎవరు తగ్గలేదు. ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. అవును. అండ్ సిద్ధు కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో ముందు డిజైన్ చేసుకున్నాడు కాబట్టి క్యారెక్టర్ పండింది బాగా. పండింది. ఇప్పుడు డీజే టిల్లు రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత ఆ గ్యాప్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా, ఎవరు కలిసినా కూడా సార్ ఎప్పుడు సార్ అంటే ఏమనుకుంటున్నాను మీరు? సూపర్ హిట్ సార్, ఇంకా డౌట్ లేదు. సూపర్ హిట్. అసలు సినిమా ఎలా ఉంది, ఏముంటుంది అని కూడా ఊహించకుండా, చెప్పకుండా, ఆలోచించకుండా చేసేటప్పుడే హిట్ అని అనిపించేసి అంతా డామ్ షూర్ హిట్ అవ్వబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు నిన్న. అంటే ఈ టాక్ ఉండటం వల్ల, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వల్ల దాన్ని మరింత కేర్ తీసుకోవాల్సి వచ్చింది, మరింత టైం తీసుకోవాల్సి వచ్చింది. చాలా ఇన్సిడెంట్స్, చాలా సీన్స్ ఏవైతే షూట్ చేసినవి ఉన్నాయో వాటిని కూడా కొన్ని సందర్భాల్లో రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది. నిన్న చేసిన షూట్ ఇంకో 10 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. అలాగా
చేసినవి కూడా కొన్ని చాలా మార్చేసి మార్పులు చేసి చేర్పులు చాలా. జరిగాయి. అయితే మొత్తానికి ఫైనల్ గా మంచి అవుట్ లాస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా జరిగింది. కరెక్ట్ గా దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కుదించడం కానీ అతికించడం కానీ అన్ని ఏవైతే చేశారో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. నో నెగటివ్ మార్క్. బలగంతో స్టార్ట్ అయింది మీ సక్సెస్. డిజిటల్ అదే డిజర్ట్ ఇల్లు అది తర్వాత ఇప్పుడు మళ్ళీ బలగంతో స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ సినిమాలో కనపడ్డా కానీ సూపర్ డూపర్ హిట్ టాకే మీరున్న సినిమాలన్నీ. ఇప్పుడు సెంటిమెంట్ ఫాదర్ అయిపోయారు అందరికి. గ్రేస్ ఆఫ్ గాడ్. నిజమే. ఎన్ని సినిమాలు అసలు కంటిన్యూగా జరుగుతున్నాయి సినిమాలు కూడా. నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తుంది, ఫోన్ ఎత్తుతారా లేదా అని. పక్కన ఈ మమ్మీ రోల్ నే పెట్టుకోవచ్చు కదా మీరు అన్ని సినిమాలలో. డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి చెప్పండి, ఉంటే మంచి లక్ కలిసి వస్తుంది మనకి. అంటే మేడం డేట్ కూడా ఒకసారి కలుస్తలేవు అంటున్నారు వాళ్ళు. ఓకే సార్ మీ రూపలక్ష్మి గారితో సుజాత మేడంతో పెట్టుకుందాం సార్ అంటున్నారు, కానీ మరి ఇద్దరు డేట్లు కలవట్లేదు. లేకుంటే వాళ్ళతో ఏమవుతుందో కానీ వేరే వేరే వాళ్ళు వస్తున్నారు. మేడం ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు చేస్తున్నాను. అవునా? మీ ఇద్దరు ఉన్నారంటే సూపర్ డూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా సిద్ధు కూడా ప్రతి సక్సెస్ మీట్లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సినిమాకి సంబంధించిన ఏ ప్రెస్ మీట్ జరిగినా కానీ మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎలా అనిపించింది మీకు ఫస్ట్? చాలా హ్యాపీగా అనిపించింది అండి. అంటే గుర్తు పెట్టుకొని మమ్మల్ని అంత పెద్ద ఈవెంట్ లో మా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. యాక్చువల్గా చెప్పరు ఏ హీరో కూడా అట్లా. ఓకే ఓకే అందరు చేశారు మా ఉంది అని చెప్తాం కానీ ఎస్పెషల్లీ మీ ఇద్దరిని బాగా మేము ఇద్దరు కూడా నోటీస్ చేసింది ఏంటంటే సిద్ధు జనరల్గా అవుట్ ఆఫ్ ది లైట్స్ కానీ అవుట్ ఆఫ్ ది సెట్స్ కానీ ఏ విధంగా ఉంటాడో కూడా మేము చూసినాం. కానీ సెట్లోకి వచ్చేటప్పటికి కెమెరా ముందుకు వచ్చేటప్పటికి డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఆ సీన్ను ఏ విధంగా చేద్దాము, ఎలా చేద్దాము, మీరేంటి మేమేంటి అని అనుకునే పీరియడ్లో రియల్గానే మరి మేము నేను నా భార్య నా కొడుకు అనే ఫీలింగ్లో నేను, మా అమ్మ నాన్న అనే ఫీలింగ్లో అతను, మా కుటుంబం అనే ఫీలింగ్లో ఉన్నామండి. లాంగ్ పీరియడ్ ట్రావెల్ చేసి ఇంకా బాండింగ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్లో డైలాగ్స్ ఒక మాదిరిగా ఉన్నా కూడా అంటే మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే డైలాగ్ ఉన్నది అనుకోండి. ఆ డైలాగ్ నేను అట్లా చెప్పటం లేదు. ఏం రట్టిందో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు ఆ విధంగా అంటున్నావు. ఏదో డాడీ ఏదో చేసుకో దాంట్లో ఉండదు. ఏదో ఒకటి చేసుకుంటా తీ అని ఉన్నది అనుకోండి. ఏదో డాడీ నేనేదో చేసుకుంటా తీ అని అంటున్నాడు ఆయన. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను అరటిలో డాడీతో గట్లా మాట్లాడేది. నా స్టాంప్ డైలాగ్ అది. అంతేగా అంతేగా అట్లా అనుబంధం అనేది సెట్ లో ఒక ఫ్యామిలీకి ఉన్న అనుబంధం మా మధ్య ఉన్నది. అది ఎవరికి చెప్పుకోకుండా జరుగుతున్న పరిణామం. అందరూ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ ఫ్యామిలీస్ తో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? బాగా హ్యాపీ ఉగాది అన్నమాట. ఫ్యామిలీ అందరు చూశారు, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. అంటే అందరం ఒకే రోజు ఫోన్ కుదరలేదు. ఒకసారి పెద్ద పిల్ల అల్లుడు వాళ్ళు ఒకసారి చూశారు, మేము ఒకసారి, అలా అందరికీ బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే సీక్వెల్ అంటే సీక్వెల్ లాగా ఉంది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఈ విషయంలో. 1కు 2కు ఇంక్లూడింగ్ ఆయన సెక్యూరిటీ గార్డ్ కూడా మిస్ చేయకుండా సేమ్ లొకేషన్స్, కంటిన్యూటీ. సీక్వెల్ అంటే సీక్వెల్. నువ్వు ఇంతకుముందు వచ్చినావు కదా, అప్పుడు సంతకం చేయలేదంటే ఏలుముద్ర అంటే లేదు నేను నీ ఫ్యాన్ అంటారు. ఇదే డ్రెస్ అప్పుడు ఫస్ట్ అది గ్రీన్ ప్యాంట్ కూడా గ్రీన్, మీరు వైట్. మమ్మీ నేను అనుకున్నా రెడీ అవుతున్నాడు కదా వెళ్ళటానికి, ఇంకేదో ఉంది ఏదో జరుగుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే అంతా మేము చూడం కదా, మా పార్ట్ ఉన్నప్పుడు మేము యాక్ట్ చేస్తాము. ఈ డ్రెస్ సినిమా చూసేటప్పుడు అనిపించింది ఇంకేదో జరగబోతోంది, కానీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే, బట్ మీరిద్దరు కూడా స్క్రీన్ కి కొత్తగా ఫేస్లు ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క సినిమా ఏంటో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధంగా మంచి సినిమాలు పడ్డాయి కూడా మీకు. ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియాలి, అసలు మీరైతే ఎవరికి తెలియదు కూడా. మీరు అప్పుల్లో ఎలా ఉంటారో మీరు చెప్పిన తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏం చేసేవాళ్ళు మీరు అసలుకి? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను న్యూస్ రీడర్ సార్. బేసిక్గా నేను ఫస్ట్ లెక్చరర్, కాన్వెంట్ కాలేజీ టీచ్ చేశాను. తర్వాత కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేశాను. ఓకే, తర్వాత నాకు బాగా మీడియా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మొన్న కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంతా. సో ఎలా మీడియా వైపు రావాలి అంటే కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, న్యూస్ వరకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ న్యూస్కి వచ్చా. అనుకోకుండా తరుణ్ భాస్కర్ గారి పెళ్లి చూపుల మూవీలో రీతు మదర్గా చేశాను. ఫస్ట్ ఆ అవకాశం వచ్చింది. తరుణ్ గారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్లో డైరెక్ట్ చేయడానికి వచ్చి ఆయన ఇంప్రెస్ అయ్యి ఇచ్చారు. అమ్మ బాగుంది, బాగా చేశారు, నేను అవకాశం ఇస్తాను అని చెప్పారు. చెప్పినట్లే ఇచ్చారు. ఆయన ఇవ్వబట్టే ఈరోజు ఇక్కడ వరకు ట్రావెలింగ్. దానికి ముందు అంటే సుందరానికి డైరెక్టర్ ఉన్నారు కదా,
వివేక్ ఆత్రేయ. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చి నాకు చెప్పి చేయించారు యాక్టింగ్ అంటే ఏంటి అని. సో అక్కడ చేసి ప్రూవ్ చేసుకునేదాన్ని చూసి సార్ పిలిచారు తరుణ్ గారు. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా హిట్ తర్వాత ఒక 10 సినిమాలు సైన్ చేశారా? అంత లేదు కానీ పర్లేదు సార్, చేస్తున్నాను. ఎక్కువ అని చెప్పను, కొన్ని డేట్లు అడ్జస్ట్ అవ్వక కొన్ని పోతున్నాయి. ఓకే. ఇంకా బాగా అంత బిజీగా లేదు కానీ పర్లేదు అన్నట్టు చేస్తున్నానండి. సో మీరు న్యూస్ రీడర్ అంటే అప్పుడు ఎలా ఉంటారు మీ లుక్? డిఫరెంట్ ఉంటుంది. ఏదో ఒకసారి మీ చదివిన న్యూస్ ఒకటి చదవండి, గుర్తుందా? న్యూస్ ఏం పోనీ ఇప్పుడు గుర్తు. ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా ఈ సినిమా, మీ సినిమా మీద ఒక న్యూస్ చదవండి. విజయ్ ఢంకా మోగిస్తున్న డీజే టిల్లు స్క్వేర్. సో మీరు మొదలైనారు కదా, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అంత చెప్పలేకపోయాను. మీ ఫ్యామిలీ ఏంటి? సినిమాకి రాకముందు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే. ఏపీఎస్సీబీలో పనిచేశాను. ఆ తర్వాత అది ఏపీసీబీటీస్ అయింది. నేను 31 జనవరి 2012 రిటైర్ అయ్యాను. ఓకే. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాడర్లో రిటైర్ అయిన తర్వాత ఈ విధంగా సినిమాల్లో ప్రయత్నం చేసుకుందాము. ఎప్పుడు అనిపించింది? 12 తర్వాతనే. అంటే నాకు మొదటి నుంచి నేను నటుడు అవ్వాలనే కోరిక నాకు ఉంది. కాకపోతే చేయలేము, మనం అక్కడ దాకా వెళ్ళలేము. కొద్ది రోజులు మద్రాసు ఉన్నది ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మనం 2 పడవల మీద ప్రయాణం చేయడం కుదరదు. అటు పోయి ఇటు వచ్చినట్టు కాదు కదా, అక్కడ ఉండాలి, స్టేబుల్గా చూడాలి, ప్రయత్నాలు చేసుకోవాలి అనే దాని మీద నేను వనపర్తిలో పనిచేస్తున్నాను అప్పుడు, హైదరాబాద్కు దూరం. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అడపదడప ఈటీవీ వాళ్ళు సీరియల్స్కు పిలిచేవారు. సరే ఆ చిన్న పరిచయం ఉన్నది కదా అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత సీరియల్స్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా నా కోరికను తీర్చుకోవచ్చు అనుకొని అడపదడప సీరియల్స్లో చేస్తున్న సందర్భంగా చాలామంది దర్శకులు నన్ను చూసి ఇంప్రెస్ అయ్యారు. నా పర్ఫార్మెన్స్ చూసి నా బాగా చేస్తుండే, చిన్న క్యారెక్టర్ ఇచ్చామేంటి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వాల్సింది ఉండేమో అని చెప్పేసి అనుకున్న వాళ్ళు పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేక నెలకొకసారి సీరియల్లో రాంగ్ అవుతుంటుంది కదా సంవత్సరాల తరబడి, నెలకొక క్యారెక్టర్ ఇచ్చి చేయించేవారు. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ మీరు చాలా బాగా చేస్తున్నారండి, మీరు సినిమాలో ట్రై చేసుకోండి, ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి ఒక చిన్న వేకెన్సీస్ వచ్చినాయి, వాటిలో మీరు ట్రై చేసుకోండి, అదృష్టం బాగుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎట్లాగో సీరియల్స్లో చేస్తున్నారు కదా చేసుకోవచ్చు అని అన్నారు. అప్పుడు నేను సినిమాల వైపు వచ్చాను. సినిమాల వైపు వచ్చి ఏది పడితే చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్ కానీ యాడ్ ఫిల్మ్ కానీ ఏదంటే ఇది వర్క్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే. మరి తరుణ్ భాస్కర్ గారు అంటే ఇక్కడ మాకు ఇద్దరికి వచ్చిన కోఇన్సిడెన్స్ ఉన్నది. మేడం గారికి ఏ విధంగానైతే తరుణ్ భాస్కర్ గారి ద్వారా డిజిటల్ వచ్చిందో, పెళ్లి చూపులు వచ్చిందో, నాకు కూడా డైరెక్ట్గానే డిజిటల్ సినిమాకి నేను సెలెక్ట్ కావడానికి కారణము తరుణ్ భాస్కర్ గారి రెఫరెన్స్. ఓకే. ఆయన నన్ను రికమెండ్ చేశారు. వన్ ఆఫ్ ద రైటర్ కదా సిద్ధు కూడా దీనికి. మీ ఇద్దరిని ఆడిషన్ తీసుకున్నాడా? అలా ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.